హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ప్రభుత్వం మహిళలకి ఒక శుభవార్త అయితే చెప్పిందండి. ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ఆగస్టు 15 నుంచి ఖచ్చితంగా అమలు చేయాలనేసి ప్రభుత్వం అయితే భావిస్తోంది. ఈ ఉచిత బస్సు ప్రయాణంలో భాగంగా జీరో ఫేర్ టికెట్లు జారీ చేయాలని చంద్రబాబు నాయుడు గారు సూచించారు. అసలు జీరో ఫేర్ టికెట్ అంటే ఏంటి? ఈ టికెట్ పొందడానికి మన దగ్గర ఏ ప్రూఫ్ ఉండాలి? ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయనున్నారు. సూపర్ 6 హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు సచివాలయంలో సోమవారం అధికారులతో చర్చించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంలో జీరో ఫేర్ టికెట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులకు సూచించారండి. అసలు ఈ జీరో ఫేర్ టికెట్ అంటే ఏంటి, వాటిలో ఏమేమి ఉంటాయి అనేసి ఒకసారి మనం అయితే తెలుసుకుందాం. తెలంగాణలో మహాలక్ష్మి పథకం పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అయితే కల్పిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. తెలంగాణలో ఆధార్ కార్డ్ చూపించిన మహిళలకు ఆర్టీసీ సిబ్బంది జీరో టికెట్ అయితే జారీ చేస్తున్నారు. అలాంటి పద్ధతినే ఏపీలో కూడా అనుసరించాలని తెలిసింది. జీరో ఫేర్ టికెట్ లో సదరు మహిళ ఎక్కడ నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు, ఎంత మేర వారికి డబ్బులు ఆదా అయ్యాయి అనే వివరాలు, అలాగే ప్రభుత్వం ఇస్తున్న 100% రాయితీ వివరాలు ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులకు సూచించారు. అంటే మనము ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాం అనే వివరాలు టికెట్ లో ఉంటుందండి. అంటే మనం ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి, అలాగే మనకి ఆ టికెట్ కి మనం నార్మల్ గా ఇంతకు ముందు బస్సులో తీసుకున్నప్పుడు ఆ టికెట్ రేట్ ఎంత అనేది కూడా చూపిస్తుంది. వాటికి మనకి ఇచ్చే సబ్సిడీ అంటే జీరో అమౌంట్, మనం అంటే మిగిలిన అంతా గవర్నమెంట్ భరిస్తుంది అనే వివరాలు కూడా ఆ టికెట్ లో వచ్చే విధంగా ఆ వివరాలు రావాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారులు సూచించారు. ఇక జీరో ఫేర్ టికెట్ జారీతో ఈ పథకం ద్వారా ఎంత మేరకు లబ్ధి పొందామనే విషయం మహిళలకు తెలుస్తుందని ముఖ్యమంత్రి గారు అయితే అన్నారు. దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ కూడా సిద్ధం చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారండి. ఇక మరోవైపు రాష్ట్రంలో ఇకపై ఏసీ ఎలక్ట్రానిక్ బస్సులు మాత్రమే కొనుగోలు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నిర్దేశించారు. ప్రస్తుతం ఉన్న వాటిని ఎలక్ట్రికల్ బస్సులుగా మారిస్తే నిర్వహణ వ్యయం తగ్గుతుందని, అలాగే ఇందుకు అవసరమయ్యే విద్యుత్ను సొంతంగా ఉత్పత్తి చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో అన్ని ఆర్టీసీ డిపోస్లోనూ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసే అంశంపై అధ్యయనం చేయాలని సీఎం స్పష్టం చేశారు. అంటే మన ఓన్ స్టేషన్ ఉంటే మనకి ఇంకా ఖర్చులు తగ్గే అవకాశం ఉంది ఆర్టీసీకి. అంటే ఇప్పుడు మనకి జీరో ఫేర్ టికెట్స్ అయితే ఇస్తున్నారు కాబట్టి ఆ భారం కూడా బస్సుల పైన, అంటే మనకి ఆ డీజిల్ రేటు వాటిపైన పడకుండా మనకి ఎలక్ట్రికల్ బస్సులు నడిపితే ఆ ఖర్చు కాస్త తగ్గుతుంది అనేసి సీఎం గారు ఉద్దేశం అండి. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.